We are the youth of the nation, high in the sky. We are the new generation. We are the youth of the nation. We are the youth of the nation. రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా శీతాకాల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. University. I feel privileged to stand before you today at the commencement of this session of this legislature of our beloved state of Andhra Pradesh. As required under Article 176 of the Constitution of India, I addressed you on the cause of humans of this house and present achievements of the government. Review of the past year, I would like first to record with gratitude and humility the progress our state has made in the last year thanks to the dedicated efforts of our government, the legislature, our public servants, farmers, industry, youth and civil society. Current context and priorities. Different members of our state stands at a moment of promise. Our vision is to build a Swarnandhra, a prosperous, inclusive and sustainable Andhra for all. At the same time, we must comfort the challenges that remain, ensuring that our farmers receive fair prices, resolving regional imbalances in development, strengthening rural livelihoods, ensuring quality health and education research even remote areas, protecting environment and ensuring sustainable growth, program of government business, improving health and education outcomes through targeted reforms and technology uses, advancing the goal of decentralized development so that every region contributes to and benefits from growth. Honorable members, the government remains committed to accountability, transparency and partnership. I call upon this assembly to engage in constructive suggestions so that together we move forward in the interest of our people. Thank you. పూర్తిగా విఫలమైంది. రైతులు రోడ్డుపై దిగిపోతున్నారు. దీనికి ప్రభుత్వం ఏ సమాధానం ఇస్తుంది అధ్యక్ష? ఈ ప్రశ్నకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వండి. అధ్యక్ష, ప్రభుత్వం ప్రతి గింజను కొనుగోలు చేస్తుంది. రైతుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నిధులను విడుదల చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు నిధులను అందిస్తున్నాం. రైతు కోసం ఏజెన్సీలు తీసుకొచ్చాం. వాళ్ళ ద్వారా ప్రతి గింజను కొంటున్నాం అధ్యక్ష. మీ మాటల కన్నా రైతుల కన్నీళ్లు నిజం చెప్తున్నాయి. పత్తి ధరలు, ధాన్యం మద్దతు ధరలు అన్ని రైతుల నష్టమే. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులందరినీ ఆదుకుంటున్నాం అధ్యక్ష. ఇంకేం కావాలి అధ్యక్ష ఈ ప్రతిపక్షానికి? ప్రైవేట్ పాఠశాల వైపు మళ్ళుతున్నారు. ప్రభుత్వం దీనికి ఏ సమాధానం చెప్తుందో తెలియజేస్తున్నాం అధ్యక్ష. దీనికి సంబంధించిన విద్యాశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వండి. అధ్యక్ష, మేము నాడు నేడు ద్వారా పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించాం అధ్యక్ష. మన విద్యార్థులు నేషనల్ టాపర్గా నిలుస్తున్నారని చెప్పడానికి గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష. పరిస్థితి దయనీయంగా ఉంది. వైద్యుల కొరత, మందుల కొరత, ప్రజల ప్రాణాలు
జిల్లాలో వైద్య కళాశాల ప్రారంభించాం. కుటుంబ వైద్యుల విధానం దేశానికి ఆదర్శమంటున్నాను అధ్యక్ష. అధికార గణాంకాలు ఒకవైపు, కానీ ప్రైవేట్ ఆసుపత్రుల ప్రజలు అప్పుల పాలు అవుతున్నారు అధ్యక్ష. దీనికి సమాధానం ప్రతిపక్ష పార్టీ వాళ్ళని అడుగుతున్నాను అధ్యక్ష. ఉద్యోగ శాఖ మంత్రి గారు సమాధానం. అధ్యక్ష, సాధారణంగా నియామక మండలి ద్వారా నియామక ప్రక్రియలు ప్రారంభించాం అధ్యక్ష. పలు శాఖల్లో నోటిఫికేషన్లు విడుదల చేశాం అధ్యక్ష. మేము అధ్యక్ష, ప్రచారంలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు వాస్తవానికి ఇచ్చిన 20,000 కూడా కావు అధ్యక్ష. అధ్యక్ష, గత 5 సంవత్సరాల నుంచి ఏం చేశారని అడుగుతున్నాను అధ్యక్ష. నేను కానీ మహిళపై దాడులు మాత్రం తగ్గట్లేదు. భద్రత ఏమైందని అడుగుతున్నాను అధ్యక్ష. దీనికి సంబంధించిన మహిళా బాలల సంక్షేమ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, మహిళల భద్రతకు మేము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. సీసీ కెమెరాలు, వేగవంతమైన స్పందన కోసం ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేశాం. ఇంకేం కావాలి అధ్యక్ష ఈ ప్రతిపక్షానికి? యాపిల్ పెట్టడం కాదు మేడం, జవాబు చెప్పేలా కేసులు పరిష్కరించాలి. అధ్యక్ష, మహిళా సంక్షేమ పథకాలు మేము ఎన్నో అమలు పరిచాం. ఈ విషయం ప్రతిపక్ష నాయకులు కూడా తెలుసుకుంటే మంచిది. అధ్యక్ష, రేషన్లో మినహాయింపులు, మిల్లర్ కుంభకోణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? ఈ ప్రశ్నకు సంబంధించిన పౌర సరఫరాల రేషన్ శాఖ మంత్రి గారు సమాధానం. అధ్యక్ష, డిజిటల్ రేషన్ కార్డులు ఇంటి సరఫరా ద్వారా పారదర్శకతను తీసుకువచ్చాం అధ్యక్ష. బహుశా అది ప్రతిపక్ష పార్టీ వారికి తెలియదేమో. అధ్యక్ష, ఇంటికెత్తి ఇచ్చిన రేషన్ సరైన బరువులో లేదు. ప్రజలకి వాస్తవంగా ఏం లాభం లేదు. ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకు ముందుతో పోలిస్తే నేటి ప్రభుత్వం సన్నబియ్యం మరియు క్వాలిటీ సరుకులు మరియు పంచదారను అందిస్తున్నాం. ఇది మార్పు కాదా లేదా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. లబ్ధిదారులు అప్పుల్లో కూరుకుపోతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అసలు నిధులే లేవంటున్నారు అధ్యక్ష. దీనికి సమాధానం చెప్పాలని అధికార పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వండి. 2 విడతలలో లక్షల ఇళ్లు మంజూరు చేశాం అధ్యక్ష. జూన్ నాటికి పనులు పూర్తవుతాయని చెప్తున్నాను అధ్యక్ష. కాగితాల్లో చూస్తే లక్షల ఇల్లు, గుంటూరులో, నెల్లూరులో చూస్తే గుడిసెల్లో బురదలు కనిపిస్తున్నాయి అధ్యక్ష. గవర్నర్ గారు వెళ్ళిపోతున్నారు అసెంబ్లీ నుంచి. అధ్యక్ష, అటు ఇటుగా 1000 కొత్త బస్సులు రోడ్డెక్కించాం మరియు మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. ఏం కావాలని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఉచితమని చెప్పుకుంటున్నారు కానీ ఇతర ప్రయాణికులపై దారం పెడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అసలు ఉచిత ప్రయాణం ఎందుకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు కానీ చిన్న చిన్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం రోడ్లు వేయడం లేదు. తాళాడ, కేసరకొసలి, హిరమండలం నుంచి శ్రీకాకుళం వెళ్లే దారిలో రోడ్లు ఏమీ బాలేవు అధ్యక్ష. ఇదేనా మీరు పరిపాలన? అధ్యక్ష, మేము పాలనలోకి వచ్చి ఈ ఏడాది కాలంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే బాగు చేస్తాం. కానీ గత 5 సంవత్సరాలలో మీరు ఒక ప్రాంతమైన బాగు చేస్తారని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి పరిశ్రమ పని వేగవంతంగా జరుగుతుంది. విశాఖలో ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కూడా విజయవంతమైంది అధ్యక్ష. అధ్యక్ష, సమ్మిట్లు స్టేజ్ షోలు కాదు మేడం, కర్మాగారాల్లో ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, చిన్న చిన్న కర్మాగారాల్లో కూడా మీ ఉద్యోగాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. ఇంతకంటే ఇంకేం కావాలి ప్రతిపక్షానికి? అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ అపారమైన పర్యాటక వనరులు ఉన్న ప్రభుత్వం ప్రచారమే తప్ప అభివృద్ధి చేయడం లేదు అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన పర్యాటక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వండి.
అధ్యక్ష, అరకు, శ్రీకాకుళం, అమరావతి ఇలా మొదలైన ఎన్నో ప్రాంతాలలో కూడా పర్యాటక ప్రాంతాలకు సరిపడే ప్రాజెక్టులను మేము అమలు చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. పెరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్తు బాండ్ రూపంలో అమ్ముకుంటున్నారంటే ఎలా నమ్మాలి అధ్యక్ష? దీనికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, ప్రతి రూపాయి అభివృద్ధి కోసమే ఖర్చు అవుతుంది అధ్యక్ష. ప్రజల కోసం చేస్తున్న ఖర్చే అప్పుగా మారుతుంది అధ్యక్ష. అధ్యక్ష, అభివృద్ధి ఉందంటే కార్పొరేట్ కంపెనీకి బెనిఫిట్, గిరిజన ఊళ్ళకి గ్యారెంటీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులకి గ్యారెంటీ అడిగే ముందు గిరిజన ప్రాంతాలకు వెళ్లి సందర్శించి వచ్చి ఈ మాట చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష, గ్రామాల్లో మంచినీరు డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదే విధంగా డ్రైనేజీలు లేక ప్రజలందరూ హాస్పిటల్ పాలవుతున్నారు అధ్యక్ష. ప్రభుత్వం కేవలం పట్టణాల మీద మాత్రమే దృష్టి పెడతా ఉందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, స్మార్ట్ విలేజ్ పథకం కింద ప్రతి ఒక్క గ్రామానికి మేము శుద్ధ నీరు ప్రాజెక్టు పెట్టాం అధ్యక్ష. అలాగే మా పనులు కూడా పారిశుద్ధ్యంగా పనులు జరుగుతాయని చెప్పడం నేను వెనకాడడం లేదని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఫోటోలకు మాత్రమే గ్రామాలు స్మార్ట్ గా కనిపిస్తున్నాయి అధ్యక్ష. ఇంకా గ్రామాల్లో పేదవాళ్ళు ఇప్పటికీ చీకట్లలోనే ఉంటున్నారు అధ్యక్ష. దీనికి కారణం ఏమిటి అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి ఊరిని నేను రూరల్ డెవలప్మెంట్ కింద తీసుకొని డెవలప్ చేస్తున్నామని చెప్తున్నాను అధ్యక్ష. అలాగే గత 5 సంవత్సరాల కిందట ఈ ప్రతిపక్ష నాయకులు ఏం చేశారని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పట్టణాల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. వర్షాకాలంలో ప్రళయమే వస్తుంది అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, 3 మెట్రో నగరాల్లో మోడర్న్ డ్రైనేజీ ప్లానింగ్ స్టార్ట్ అయింది అధ్యక్ష. అధ్యక్ష, క్లీనింగ్ చేసామంటారు కానీ గ్రౌండ్ లో మురికే కనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదటిసారి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ మొదలు పెట్టాము అధ్యక్ష. అలాగే ఇంటింటికి 100 వస్తువుల వాటర్ సరఫరా అందిస్తున్నాం. ఈ విషయం ప్రతిపక్ష నాయకులు తెలిసినట్లేదు అధ్యక్ష. అధ్యక్ష, విశ్వవిద్యాలయాల్లో ఫ్యాకల్టీ ఖాళీలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. దానికి బాధ్యత ఎవరు అడుగుతున్నాం అధ్యక్ష. విద్యాశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. వివిధ యూనివర్సిటీలో నియామక ప్రక్రియను ప్రారంభించాం అధ్యక్ష. కొత్త కోర్సులు అందుబాటులో ఇస్తున్నామని చెప్తున్నాను అధ్యక్ష. కొత్త కోర్సులు ఏంటండి? పాత అధ్యాపకులే లేరు. విద్యార్థులకు ఎవరు లెక్చరర్ చెప్పడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత 5 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు అధ్యక్ష ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. అలాంటి అధికారానికి వచ్చి కొంత సమయం మాత్రమే అయ్యింది. ఇంతకాలంలోనే మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు ఇప్పించాం అధ్యక్ష. ఎందుకంటే ఇంకేం కావాలి అధ్యక్ష ప్రతిపక్షానికి? 24,000 డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పి 16,000కే తగ్గించారు. ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గత 5 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా ఆంధ్రప్రదేశ్ నోచుకోలేదు అధ్యక్ష. ఇందుకు కారణంగా నేను ఎంతో బాధపడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలపై కష్టాలు పడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ అధికార పార్టీ న్యాయమైన కనీస వేతనం కూడా ఎందుకు విఫలమయ్యాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన హోంశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, కనీస వేతనం పెంచాం. కార్మికులకి మొదటి ప్రాధాన్యత కూడా ఇస్తున్నాం అధ్యక్ష. పత్రికల్లో ప్రకటనలో కాకుండా ఎవరి వేతనాలు వారి ఖాతాలో ఎందుకు చేరలేదని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత 5 సంవత్సరాలు మీ పాలనలో బకాయిలు చెల్లించడానికి ప్రస్తుత నిధులు ఉపయోగించాం. అన్ని విధాల నిధులు పెంచి వారికి ప్రణాళిక రచిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, గ్రామంలో గంటల కొద్దీ కరెంటు పోతుంది. వ్యవసాయం మీద ప్రభావం పడుతుంది. ఇది అభివృద్ధి అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన విద్యుత్ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, మా విద్యుత్ను అత్యధికంగా ప్రాధాన్యం ఇస్తుంది. కొత్త ట్రాన్స్ఫార్మర్లు,
లైన్లు వేస్తున్నాం అధ్యక్ష. అడుగులు కనుగొనబోతున్నాయి. మీ శాఖ ఏం చేస్తుందని అడుగుతున్నా అధ్యక్ష. ఈ ప్రశ్నకు పర్యావరణ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, మేము హరిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద 20 కోట్ల మొక్కలు నాటిస్తున్నాం అధ్యక్ష. మరేం కావాలి ఈ ప్రతిపక్షానికి అధ్యక్ష? మొక్కలు సర్టిఫికేట్ తీసుకోవడం కాదు సార్, ఆ సక్రమంగా నడిపించాలి. అధ్యక్ష, మేము ప్రతిపక్ష నాయకుల కాళ్ళు చేతులు ముడుచుకొని మూలను కూర్చోలేదు అధ్యక్ష. గత 5 ఏళ్లుగా జరిగిన అక్రమాలన్నింటినీ సరిచేద్దాం. త్వరలో ఆంధ్రప్రదేశ్ ని హరిత ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నామని సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం అధ్యక్ష. కార్యక్రమాలు చేపట్టాం. అలాగే మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సిద్ధమన్నారు. దేనికి సిద్ధమయ్యారని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, పెట్రోల్ ధరలను తగ్గించమని ప్రజలు అడుగుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పన్నులు తగ్గించలేదేంటి అని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన ఇంధన శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, మేము కేంద్రం సూచించిన విధంగానే పనిచేస్తున్నాం. ఇప్పటికే పన్నుల్లో తగ్గింపులు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొన్ని ప్రచార కార్యక్రమాల్లో ఖర్చు తగ్గించి పన్నుల తగ్గింపు చేయలేరా అని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ ప్రభుత్వం మీడియా మీద శాసనం పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ మాట ఏమిటి అధ్యక్ష? ఈ ప్రశ్నకు సంబంధించి సమాచార శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, మా ప్రభుత్వానికి మీడియాపై విశ్వాసం ఉంది అధ్యక్ష. అప్రచారాన్ని మాత్రమే తప్పుపడుతున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష నాయకులకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఒక్క పని కూడా ఎందుకు మొట్ట పెట్టలేదని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన ఇరిగేషన్ నీటి పారుదల శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, 1000 కోట్లు దోచుకోలేదు, కానీ పని కోసం ఉపయోగించి సక్రమంగా చేస్తున్నాం. మరి కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ని హరిత ఆంధ్రప్రదేశ్ గా పాడి పంటలను కల్పవల్లిగా మారుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయులైన సభాపతి గారు, తిరుమలలో ఒక రోజుకి కొన్ని వేల కోట్ల ఆదాయం వస్తుంది, కానీ అక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఆదాయం అంతా తప్పుదోవ పడుతుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, తిరుమలలో మొత్తం 7600 రూములు ఉన్నాయి అధ్యక్ష. అందులో 1000 రూములు విఐపీలకు, 6600 రూములు సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచాం అధ్యక్ష. కానీ ఒక రోజుకి తిరుమలకి వచ్చిన భక్తుల సంఖ్య 60,000 పైనే ఉంది అధ్యక్ష. భక్తులు ఎవరు ఇబ్బంది పడకుండా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, మన రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకం, డ్రైనేజ్ దందాలు పెరుగుతున్న నేపథ్యంలో గనుల తవ్వకంలో పారదర్శకత, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన మైనింగ్ భూగర్భణ శాఖ మంత్రి గారు సమాధానం. దృష్టి పెట్టింది అధ్యక్ష. అలాగే ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటికి సమతుల్యం సాధించడానికి అనేక చర్యలు చేపట్టబడ్డాయి అధ్యక్ష. ఏంటో చర్య చెప్పమనండి అధ్యక్ష. ఇసుక రవాణాల్లో మధ్యవర్తుల దందాలు, అక్రమ తవ్వకాలు నిలిపివేయడానికి ప్రభుత్వం ఆన్లైన్ స్లాట్ బుకింగ్ వ్యవస్థను అమలు చేసింది అధ్యక్ష. అలాగే ఇసుక లారీలు మరియు గనుల ప్రాంతాల్లో GPS పరికరాలు, CCTV కెమెరాలు అమర్చబడ్డాయి అధ్యక్ష. తరచూ తనిఖీలు చేయబడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, సొసైటీలో చాలా క్రైమ్స్ జరుగుతున్నాయి. మన హోం శాఖ గారు కళ్ళు మూసుకొని ఉందా అని అడుగుతున్నాం అధ్యక్ష. ఈ ప్రశ్నకు సంబంధించిన హోంశాఖ మంత్రి గారు సమాధానం ఇవ్వాలి. అధ్యక్ష, ఆడపిల్లలపై అత్యాచారాలు జరగకుండా ఎన్నో యాప్స్ ను తీసుకురావడం జరిగింది. అలాగే ప్రతి స్కూల్ కి, కాలేజ్ కి మా పోలీస్ వారే స్వయంగా వెళ్లి వారిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మరియు కొత్తగా పోలీస్ SI, SPలను నియమించడం జరిగింది. బహుశా ప్రతిపక్షానికి ఇంకా ఈ విషయం తెలిసినట్టు లేదనుకుంటున్నాను అధ్యక్ష.
చేయాలని అడుగుతున్న అధ్యక్ష. ప్రజా సంక్షేమ పథకాలు రాజకీయ ప్రచారం కోసం మాత్రమే వినియోగిస్తున్నారు అధ్యక్ష. కానీ అసలైన లబ్ధిదారులకు సదుపాయాలు చేరడం లేదని సమక్షంలో అడుగుతున్న అధ్యక్ష. సైలెంట్. గౌరవనీయులు ప్రస్తుత పాలనా నాయకుడు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అధ్యక్ష, ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రజాస్వామ్య పరంపరలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు మంత్రులందరూ తమ అభిప్రాయాలను, ప్రజల సమస్యలను, అభివృద్ధి అంశాలను ఉత్సాహంగా చర్చించారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ సభలో వినిపించిన గొంతులు ప్రజల గొంతులను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రశ్న విన్నవారు బాధ్యతతో అడిగారు, సమాధానం చెప్పిన వారు నిజాయితీగా స్పందించారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది మన సమాజానికి శక్తిని, విలువను ప్రతిబింబిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సమావేశంలో వివిధ శాఖలపై ప్రశ్నలు వ్యవసాయం నుండి విద్య, ఆరోగ్యం నుండి ఉద్యోగుల వరకు ఈ చర్చలు ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉంటాయి. ప్రశ్నల వారు ఆశాజనకంగా ఉంటాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే మనం ఇలా సమిష్టంగా పనిచేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఆపద పుస్తకంగా ప్రజల కోసం, వారి అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ముందరకు వేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు, అధికార పక్షానికి మరియు అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరి సహకారం వల్ల ఈ సమావేశం విజయవంతమైంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఈ సమావేశాన్ని ఇక్కడితో ముగిస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరికీ ధన్యవాదాలు అధ్యక్ష. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. సైలెన్స్.